వినిపించటం లేదా? భూదేవి ఏడుస్తోందయ్యా. త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు. నా తపస్సు ఫలించింది. నారాయణుడు అవతరిస్తాడా? ఆశ్చర్యంగా ఉందే. కొండమరాజు, బాగా గుర్తుపెట్టుకో. త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరింపబోతున్నాడు. నీవు ఆయన దర్శనం చేసుకుంటావు కూడా. ఇదిగో ప్రమాణపూర్వకంగా చెప్తున్నా, నా మాట విశ్వసించు. త్వరలో శ్రీమన్నారాయణుడు అవతరింపబోతున్నాడు. కొండమరాజు, కొండమరాజు! ఏమిటి ఇది? వెంకవదూత స్వరంలా ఉందే. ఆ మహాత్ముడు భౌతిక శరీరం వదిలిపెట్టి చాలా కాలం అయింది కదా, అయినా ఆయన మాట వినిపిస్తున్నదే. కొండమరాజు, కొండమరాజు! చెప్పండి మహాత్మా. నేనిది వరకు పుట్టపర్తి వచ్చినప్పుడు నీకు చెప్పానే, త్వరలో నారాయణుడు అవతరిస్తాడు అని. గుర్తున్నదా? గుర్తున్నది స్వామి. ఆ శ్రీమన్నారాయణుడు నీ ఇంట్లోనే అవతరిస్తున్నాడు. నీ కోడలు ఈశ్వరాంబకు అష్టమ గర్భంలో ఆ నారాయణుడు అవతరిస్తున్నాడు. నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు. శివయ్య, విన్నావా? ఆ విధంగా అవతరించిన పరమాత్ముడే, పరంధాముడే, నారాయణుడే రత్నాకరం సత్యనారాయణుడు. ఆయనే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు. అవును. మొట్టమొదట శ్రీ సత్యసాయి అవతారమును గురించి ఈ లోకంలో శ్రవణం చేసింది ఎవరన్నమాట? కొండమరాజు గారు. ఎంత కమ్మగా చెప్పారండి తమరు. నవవిధ భక్తులలో రెండవది కీర్తనం. శ్రీ సత్యసాయినాథుని గురించి మధుర మనోహరంగా ఎలా గానం చేస్తున్నారో చూడండి.
భగవంతుని కీర్తనం ఎంత హాయిగా ఉంటుంది. నవవిధ భక్తులలో మూడవది స్మరణం. అంటే నామస్మరణే కదా బాబు. శివయ్య, స్మరణం అంటే నామస్మరణం, రూపస్మరణం అని కూడా అర్థాలున్నాయి. కన్నమ్మ అనే తల్లి స్వామిని అడిగింది, స్వామి, నామస్మరణ చేసుకోవడానికి ఏ నామము తీసుకోము స్వామి అని. అప్పుడు స్వామి అన్నారు, ఏమన్నారు బాబు? రామ, కృష్ణ, శివ ఏ నామమైనా తీసుకో, అన్నీ శక్తివంతములే, కాని తీసుకున్న నామాన్ని వదిలిపెట్టవద్దు బంగారు అన్నారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, అవి కాదు స్వామి, మీ దివ్యనామం తీసుకుంటాము స్వామి అన్నది. అందుకు సాయి భగవానుడు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు బాబు? అప్పుడు స్వామి, నా నామమును స్మరిస్తే జన్మరాహిత్యమే బంగారు, జన్మరాహిత్యమే అన్నారు. ఆహా, నా తండ్రి ఎంత గొప్ప మాట అన్నాడు. అవును, సాయి తండ్రి నామం స్మరిస్తే ఇంక జన్మ లేదు లేదు లేదు. బాబు, నామస్మరణ అంటే గుర్తొస్తుంది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? ఏజెన్సీ అడవుల్లో బూసిగూడెం అనే పల్లెలో ఒకనాడు వెంకటరెడ్డి అనే గిరిజనుడు విపరీతంగా రక్తం వాంతులు చేసుకుని స్పృహ తప్పి పడిపోయాడు. ఆ రాత్రిపూట అక్కడ అడవిలో డాక్టర్లు గాని హాస్పిటల్ గాని లేదు బాబు. అప్పుడు ఆ పల్లెలోని బాల వికాస్ పిల్లలు వాళ్ళ గురువులు చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుని అతని మంచం దగ్గర కూర్చొని 3 సార్లు ఓంకారం చేసి కొంచెం సేపు భజన చేసి అతనికి విభూతి నోట్లో వేసి ఒంటికి రాశారు బాబు. ఇక అప్పటినుంచి రక్తవాంతులు అయితే ఒట్టు. ఆహా, సాయి సాయి అంటే ఓయి ఓయి అని పలుకుతారు బాబా. స్వామి రూపస్మరణం కూడా అటువంటిదేనయ్యా. ఓసారి స్వామి శామ్యూల్ శాండ్విజ్ అనే భక్తుడితో చిన్న కారులో కొంచెం సేపు తిరిగి వచ్చి అతను కారు దిగేటప్పుడు స్వామి ఏమన్నారంటే, ఏమన్నారు బాబు? బంగారు, ఇప్పుడు నీవు నాతో కొంతసేపు సన్నిహితంగా ఉన్నావు కదా, నాతోడి ఈ సాన్నిహిత్యాన్ని మరిచిపోకుండా స్మరించుకుంటూ ఉండు. అదే ధ్యానం అంటే, అది నిన్ను తరింపజేస్తుంది అన్నారయ్యా. అంటే దేవదేవుడైన ఈ స్వామి కలియుగ వైకుంఠం వంటి ఈ సభాసదనంలో దర్శనమిచ్చే దృశ్యాలు, దర్శనంలో స్వామి మన దగ్గరకు వచ్చిన సన్నివేశాలు తలుచుకుంటూ ఉంటే మనం కూడా తరిస్తామన్నమాట. అందులో ఎంత మాత్రం సందేహం లేదు. నవవిధ భక్తుల్లో 4వది పాదసేవనం. ఈశ్వరాంబా సుత శ్రీమన్ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట సత్యసాయేష కర్తవ్యం దైవమాన్హికం ఉత్తిష్టోత్తిష్ట పర్తీష ఉత్తిష్ట జగదీపతే ఉత్తిష్ట కరుణాపూర్ణ లోకమంగళ సిద్ధయే. అరుగో, బ్రహ్మశ్రీ వేదమూర్తులైన చెరుకుమిల్లి కామావధానులు గారు, రాజారెడ్డి గారు ఇంటర్వ్యూ గదిలోంచి వస్తున్నారు. ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి వెళ్లి స్వామి పాదసేవ చేసే ధన్యాత్ములు వారు. కామావధాని గారు, స్వామి పడుకుంటే చెరుకు వైపున కూర్చుని స్వామి పాదాలు ఒత్తాము కదా, స్వామి పాదాలేమిటండి అంత మెత్తగా ఉన్నాయి? రాజారెడ్డి, నువ్వు సరిగ్గా గమనించలేదయ్యా. స్వామి పాదాలు ఎంత గట్టిగా ఉన్నాయో, ఇంత గట్టిగా ఉన్నాయేమిటా అని నాకు ఆశ్చర్యం కలిగింది కూడా. కామావధాని గారు భలే చెప్పారే, స్వామి పాదాలు మెత్తగా ఉన్నాయండి. లేదయ్యా, స్వామి పాదాలు గట్టిగా ఉన్నాయి. అవును రాజారెడ్డి, ఇది వరకు స్వామి ఏమని ప్రకటించారో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. యజ
మహర్షులు మహాత్ములు మనసా ధ్యానించారు. ఎచట చటి సాధువులు ఎంతగానో వేడారు. మహర్షులు మహాత్ములు మనసా ధ్యానించారు. విన్న పాలనన్నిటినీ వీణులార విన్నాను. కలిలోని అధర్మాన్ని కనులారా కన్నాను. విన్న పాలనన్నిటినీ వీణులార విన్నాను. కలిలోని అధర్మాన్ని కనులారా కన్నాను. ధరణి మీద ధర్మాన్ని తిరిగి నిలుపదలిచాను. అందుకనే ఈ భువిపై నేను అవతరించాను. సగభాగము శివుడను సగభాగము శక్తిని. అందుకనే నన్నిప్పుడు సాయిబాబా అంటారు. సగభాగము శివుడను సగభాగము శక్తిని. అందుకనే నన్నిప్పుడు సాయిబాబా అంటారు. నిరాకారుడి నాడు నరకారుడై వస్తే సందేహంతో మీరు సతమతమవుతున్నారు. సగభాగము శివుడను సగభాగము శక్తిని. సగభాగము శివుడను సగభాగము శక్తిని. అందుకనే నన్నిప్పుడు సాయిబాబా అంటారు. అందుకనే నన్నిప్పుడు సాయిబాబా అంటారు. రాజారెడ్డి, అర్థమైందా? స్వామి పార్వతీ పరమేశ్వర స్వరూపం. నువ్వు ఒత్తింది పార్వతి పాదం, నేను ఒత్తింది పరమేశ్వర పాదం. స్వామి అర్ధనారీశ్వర స్వరూపం. అది అసలు విషయం. కామావధాని గారు, మీరు చెప్పింది అక్షరాల నిజం. స్వామి పాదాలు పట్టుకుని కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈ సంసార సాగరాన్ని అవలేలగా తరిస్తున్నారు బాబు. కాదా మరి? తరువాతి అంశం అర్చనం. అర్చనం అంటే పూజించడం. ఈసారి తూర్పుగోదావరి ఏజెన్సీలో పిల్లలంతా వాళ్ళంతట వాళ్ళు బాబా పుట్టినరోజు పండుగ మాతృశ్రీ ఈశ్వరమ్మ ఉత్సవం జరుపుకున్నారు బాబు. అంత మార్పు వచ్చింది వాళ్ళల్లో. అదిగో ఆ తల్లి గురించిన పాట. దేవుడైన నీ కొడుకును నోరు తెరిచి అడిగితే మహారాజ భవనమొకటి కట్టించును కాదే. దేవుడైన నీ కొడుకును నోరు తెరిచి అడిగితే మహారాజ భవనమొకటి కట్టించును
దేవుడైన నీ కొడుకును నోరు తెరిచి అడిగితే 7 వారాల నగలు ఏర్పరచును కాదే. దేవుడైన నీ కొడుకును నోరు తెరిచి అడిగితే 7 వారాల నగలు ఏర్పరచును కాదే. అయినా తల్లి నీవేమి వేడినావు, అయినా తల్లి నీవేమి వేడినావు, పేదలకు వైద్యశాల కోరినావు తల్లి. ధన్యురాలవమ్మ ఓ ఇంటి ఈశ్వరమ్మ. దేవుడైన నీ కొడుకును నోరు తెరిచి అడిగితే దివిని తెచ్చి నీ పదముల దింపగలడు తల్లి. దేవుడైన నీ కొడుకును నోరు తెరిచి అడిగితే దివిని తెచ్చి నీ పదముల దింపగలడు తల్లి. అయినా తల్లి నీవేమి అడిగినావు, అయినా తల్లి నీవేమి అడిగినావు, దాహార్తుల కోసమని మంచి నీటినడిగావు. ధన్యురాలవమ్మ ఓ ఇంటి ఈశ్వరమ్మ. ఏ తల్లి ఇటువంటివి కోరదు ఓయమ్మ, అందుకనే అయినది నీ పేరు ఈశ్వరమ్మ. ఏ తల్లి ఇటువంటివి కోరదు ఓయమ్మ, అందుకనే అయినది నీ పేరు ఈశ్వరమ్మ. అసలు పుట్టపర్తి ఇలా కళకళలాడుతున్నదంటే ఆ తల్లే కదా బాబు కారణం. నిజం సూరయ్య. స్వామిని మనకు ప్రసాదించినందుకు, పుట్టపర్తిని వదిలిపెట్టవద్దని స్వామిని ఆ తల్లి కోరినందుకు ఆ తల్లికి లోకమంతా రుణపడి ఉన్నదయ్యా. అవును బాబు, అందుకే కదా ఇప్పుడు దేశ దేశాల సాయి భక్తులు ఉదయం నిద్రలేవగానే ఈశ్వరాంబ సుతశ్రీమన్ అంటూ ముందు ఆ తల్లి నామం స్మరిస్తారు. అవును సూరయ్య. నవవిధ భక్తుల్లో తరువాత భక్తి మార్గం వందనం. సూర్యుడు వస్తుంటే పద్మాలు వికసిస్తాయి, కలువలు ముడుచుకుపోతాయి, అరుణకాంతులు వెదజల్లుతూ దివ్య మంగళ తేజస్సుతో బాబా వస్తుంటే అందరి ముఖాలు వికసిస్తాయి, చేతులు అంజలి ఘటిస్తూ ముడుచుకుపోతాయి. ఒకే చోట పద్మాలు, కలువలు. బాబా ఎక్కడుంటే అక్కడ ఇదే దృశ్యం. ఆహ్! ఎంత బాగా చెప్పారు. ఆహా! స్వామి వస్తూ ఉంటే సూర్యుడు వస్తున్నట్టే ఉంటుందండి. పద్మాల్లో తేనె ఉంటుంది కదా, మరి భక్తుల ముఖాల్లో? భక్తుల ముఖాలలో ఆనంద బాష్పాలుంటాయి కదా. ఆ నిజమే నిజమే. శివయ్య, వందనం అంటే జ్ఞాపకం వచ్చింది. ఒక్క మాట గుర్తుపెట్టుకో సూరయ్య, నువ్వు కూడా ఆయ్ స్వామి దగ్గర పాద నమస్కారం చేసుకునేటప్పుడు అడిగి చేసుకోవాలి, తెలుసా? ఎందుకని బాబు? స్వామి పాదాల దగ్గర దేవతలు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. మనం అడ్డు వెళితే దేవతలకు కోపం వస్తుంది. వారి ఆగ్రహానికి మనం గురికాకుండా ఉండాలంటే పరబ్రహ్మస్వరూపుడైన బాబావారి అనుజ్ఞతో నమస్కారం చేసుకోవాలి, తెలుసా? అర్థమైంది బాబు. స్వామి అంగీకరిస్తే దేవతలు పక్కకు తప్పుకుంటారు, మనం నమస్కారం చేసుకోవచ్చు. చక్కగా చెప్పావయ్యా. మీకెలా తెలుసు బాబు ఇది? బాబా ఒక సాధకుడితో చెప్పారయ్యా ఈ విషయం. అలాగా, ఈసారి నుంచి మనం అలాగే ఆచరిద్దాం బాబు. తరువాత అంశం దాస్యం. అంటే మన సేవాదారులు సేవలు చేస్తుంటారు, అదే కదా బాబు? శివయ్య, స్వామికి మనం చేసే సేవ ఏమున్నదయ్యా? అసలు నిజానికి స్వామి ఎంతో ప్రేమతో దయతో మనకు సేవ చేస్తున్నారు, తెలుసా? అదెట్టాగండి బాబు? స్వామి ప్రేమ దయ తెలుసుకోవాలంటే ఒక్కసారి తూర్పుగోదావరి ఏజెన్సీలో
గిరిజన గ్రామాలకు వెళ్లి చూడండి. ఆ నిరుపేద గిరిజనుల ముఖాలపై ఇప్పుడు చిరునవ్వు తాండవిస్తున్నది. వందల సంవత్సరాల నుంచి గోదావరి నది వారి ముంగిట ప్రవహిస్తున్నా కూడా వారికి మంచినీరు అందటం లేదనే ఆలోచన ఎవ్వరికీ కలుగలేదు. ఇప్పుడు కొండలపైనున్న 250 గ్రామాలకు స్వామి మంచినీరు అందిస్తున్నారు. స్వామి ప్రేమ దయ తెలుసుకోవాలంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె ఆపరేషన్ అయిన పేద ముస్లిం బొంబాయి టాక్సీ డ్రైవర్ని అడగండి. కన్నీటితో అతడు, నాకు వైద్యం కోసం 10 రూపాయలు ఇచ్చిన వారు లేరు బాబా, నాకు లక్షల విలువైన గుండె ఆపరేషన్ 1 రూపాయి కూడా తీసుకోకుండా చేయించారు అంటున్నాడు. అందుకు కృతజ్ఞతగా అతడు ప్రతి సంవత్సరము పుట్టపర్తి వచ్చి 1 నెల రోజులు నిలయంలో సేవ చేసి వెళ్లాలని ప్రతిజ్ఞ తీసుకున్నాడు. బాబా ప్రేమ దయ తెలుసుకోవాలంటే బాబా నెలకొల్పిన దీనజనోద్ధరణ ఆశ్రమంలోని పిల్లల్ని అడగండి. తల్లి తండ్రి లేక, దిక్కు ముక్కు లేక, నిరాశ్రయులై హీనాతిహీనమైన స్థితిలో ఉండే పిల్లలు ఇప్పుడు బీటెక్ పరీక్షలు వ్రాసి ఇంజనీర్లుగా స్థిరపడబోతున్నారు. బాబా ప్రేమ దయ తెలుసుకోవాలంటే ప్రశాంతిలయం చుట్టుప్రక్కల గ్రామాల్లో గుడిసెల్లో నివసించే పేదవారిని అడగండి. వారు గ్రామసేవా సమయంలో విద్యార్థులు పంచే ప్రసాదం కోసం ఎలా ఎదురు చూస్తుంటారు. ఈ సమాజం మమ్మల్ని మరిచిపోయినా బాబా ఒక్కరే మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు అని చెమ్మగిల్లిన కళ్లతో సంభాషిస్తారు. ఇప్పుడు చెప్పు శివయ్య, మనం స్వామికి సేవ చేస్తున్నామా, స్వామి మనకు సేవ చేస్తున్నారా? दिन दुखियों से प्रेम करो मेरा साई प्रसन्न होगा. दिन दुखियों से प्रेम करो मेरा साई प्रसन्न होगा. साई मेरा मैं तेरा, ये प्रेम की बहती धारा, ये प्रेम की बहती धारा. బాబా చేసే సేవ చూసి రాముడి ముందు ఉడత చేసినట్లు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి బాబు. ముఖ్యంగా మన సత్యసాయి సేవా సంస్థ గర్భిణీ స్త్రీలకు చేసే సేవ సామాన్యమైనది కాదు బాబు. అర్ధరాత్రి పూట ఒక తల్లి ఫోన్ చేసి, అమ్మా సాయిరాం తల్లి, మా అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి, భయంగా ఉంది, రండి తల్లి అని పిలిస్తే, ఇదిగో వస్తున్నామని స్వామి ఫోటో విభూతి తీసుకుని త్వరగా వెళ్లి వారికిచ్చి వారిని హాస్పిటల్లో చేర్చినప్పుడు, ఆ తల్లి బాబా దయతో సుఖంగా ప్రసవించినప్పుడు ఆ తల్లి కళ్లల్లోని ఆనంద బాష్పాల్లో బాబా కనిపిస్తారయ్యా, బాబా కనిపిస్తారు. బాబుకి ఏం పేరు పెడతారని అడిగితే, ఏం పేరేమిటమ్మా, సాయే, సత్యసాయి అంటారా తల్లులు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక 300 మంది చిన్నారి సాయిరాములు, 100 మంది సాయిలక్ష్ములు చక్కగా పెరిగి పెద్దవారవుతున్నారు. ఓహో, అలాగా? అవును బాబు. ఇప్పుడు బాబా మందిరాల్లో ప్రతి నెల జాతీయ నారాయణ సేవ పేరుతో నిరుపేదలు అమృత కలశాలు అందుకునే దృశ్యాలు చూసి తీరాల్సిందే బాబు. వారు ఆతృతతో ఆ బియ్యపు మూటలు, వంట సామాగ్రి అందుకుని బాబాకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నప్పుడు వారు చెమ్మగిళ్ళిన కళ్ళలో బాబా కనిపిస్తారయ్యా, బాబా కనిపిస్తారు. శివయ్య, స్వామి రుణం మనం ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేమయ్యా. అవును బాబు. ఆ తరువాత అంశం సఖ్యం. స్వామికి చిన్ననాటి స్నేహితులంటే ఎంత ఇష్టమో. అరుగో స్వామితో చిన్నప్పుడు కలిసి చదువుకున్న జీవి సత్యనారాయణ గారు, బుచ్చయ్య గారిపల్లి నారాయణ రెడ్డి గారు. నారాయణ రెడ్డి, మనం ఎంత అదృష్టవంతులమయ్యా. స్వామి దర్శనమే కష్టమవుతున్న ఈ తరుణంలో స్వామి మనల్ని పిలిచి ప్రేమతో పలకరించారయ్యా. సత్యనారాయణ, ధనవంతులే స్నేహితులు